పొల్యూషన్ అయిపోయింది. దానివల్ల మనం మొక్కలు నాటి మన భారతదేశాన్ని సుభిక్షంగా పెట్టుకుంటే ఏం చేయాలా? అటు రైతులు పండించే పంటలు సుభిక్షంగా ఉంది, కానీ మనం పొల్యూషన్ ఎక్కువ చేస్తున్నాం. ప్రతిదాన్ని ప్లాస్టిక్ అని వాడి పరిస్థితున్నారు. దానికోసం ప్రధాని నరేంద్ర మోడీ గారు మీ తల్లి గారి పైన ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి, ఆ మొక్క వల్ల కాలుష్యం మొత్తం మనకు మంచి ఒక వాతావరణం కాలుష్యం మారుతుందని చెప్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈ మొక్కలు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గర మొక్కలు నాటండి, మొక్కలు పెంచండి, పిల్లలకు చెప్పండి అనమాట. ప్లాస్టిక్ వస్తువులు వాడకండి. ఇస్తారు, అందరికి ఇస్తారు, ఓపిక తీసుకోవాలి. మీరు మాట్లాడద్దు బాబు, రికార్డింగ్ అవుతుంది. ఆ పక్కన ఇస్తారు, లేడీస్ ఉంది పక్కన. మాట్లాడద్దు. సరే చూడు కొంచెం వెనక్కి సన్మోగం లేడీస్ ఇచ్చిందా ఎవరికన్నా? అమ్మా సైడ్కి రమ్మా, సైడ్కి ఉన్నమ్మా, సైడ్కి రమ్మా. ఓకేమ్మా. కాదు కదా, ఈరోజు విశ్వనాయకుడు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్ముఖం గారి ఆధ్వర్యంలో ఇక్కడ చెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి 74వ జయంతి సందర్భంగా ఏదైతే మోడీ గారు ఆదేశించారో కేకులు కట్ చేయడం కానీ, టపాసులు కాల్చడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా సేవా కార్యక్రమాలు చేయమని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. చెట్లు నాటడం కావచ్చు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, అన్నదానం కార్యక్రమం కావచ్చు, పాలు పళ్ళు రోగులు పంపిణీ చేయించగా కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలని సేవా కార్యక్రమాలను ప్రజలకు అందించమని వారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ 17వ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు చిత్తూరు సెంట్రల్ మండలంలో మండలాధ్యక్షుడు షణ్ముఖం గారి ఆధ్వర్యంలో చెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నాం. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ తమ బర్త్డే రోజు, పుట్టినరోజుల నాడు ఆడంబరాలకు పోకుండా ఆ ఖర్చుని పేద ప్రజల కోసం, సమాజ హితం కోసం అందులో ప్రజలందరూ కూడా భాగస్వాములై కార్యకర్తలు సమరోత్సాహంతో పనిచేసి ప్రజలను భాగస్వాములు చేసి వారందరినీ కూడా ఈ కార్యక్రమంలో కార్యోన్ముఖం చేయాలని, ప్రజలందరూ కూడా కలిసి వచ్చి దేశ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా తరఫున, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చిత్తూరు నగర సెంట్రల్ పార్టీ తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.